భారత ప్రజాస్వామ్యానికి పునాది మన రాజ్యాంగం. మరి ఆ పునాదులనే మార్చే శక్తి పార్లమెంటుకుందా? అంటే రాజ్యాంగమనే పుస్తకాన్ని పూర్తిగా తిరగరాయొచ్చా? లేకపోతే దాని ఆత్మను ఎప్పటికీ మార్చలేమా? ఈ ఒక్క ప్రశ్న మన దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని, పార్లమెంటును కొన్ని దశాబ్దాల పాటు ముఖాముఖిగా నిలబెట్టింది. పదండి, ఆ చారిత్రాత్మక పోరాటంలోకి ఒక్కసారి తొంగిచూద్దాం. ఈ మొత్తం కథ వెనుక ఉన్నది ఒక్కటే ఒక్క ప్రశ్న, కాని అది చాలా శక్తివంతమైనది. మనం ఎన్నుకున్న పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంది, నిజమే. కాని ఆ పవర్కేమైనా లిమిట్స్ ఉన్నాయా? అంటే ఆ అధికారం ఎంతవరకు వెళ్తుంది? దేశం యొక్క గుర్తింపునే, దాని మూల సిద్ధాంతాలనే మార్చేంత అధికారమా? ఈ ఒక్క ప్రశ్న దశాబ్దాలపాటు న్యాయ వ్యవస్థలో పెద్ద ప్రకంపనలు సృష్టించింది. మొదట్లో అంతా చాలా సింపుల్గా, చాలా స్పష్టంగా అనిపించింది. పార్లమెంటే సుప్రీం, రాజ్యాంగాన్ని సవరించేవాళ్ల అధికారంపై ఎలాంటి అడ్డుకట్టలు లేవు అనే భావన ఉండేది. అంటే చివరికి పౌరుల ప్రాథమిక హక్కులను కూడా వాళ్లు మార్చేయగలరు అనే నమ్మకమన్మాట. ఈ టైంలైన్ చూస్తే మొదట్లో మన సుప్రీంకోర్టు వైఖరి ఎలా ఉండేదో మనకి క్లియర్గా అర్థమవుతుంది. 1951లో శంకరీప్రసాద్ కేసులో కోర్టు పార్లమెంటుకే సపోర్ట్ చేసింది. దాదాపు ఒక 13 ఏళ్ల తర్వాత 1964 సజ్జన్ సింగ్ కేసులో కూడా మళ్లీ అదే మాట చెప్పింది. రెండుసార్లు ప్రాథమిక హక్కులను సవరించే ఫుల్ పవర్ పార్లమెంటుకుంది అని తేల్చేసింది. కానీ 1967లో గోలక్నాథ్ కేసు రూపంలో ఒక న్యాయపరమైన భూకంపమొచ్చింది. అంతా ఒక్కసారిగా తలక్కిందులైపోయింది. ఇక్కడే అసలు ట్విస్ట్ వచ్చింది. గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు కంప్లీట్ 180 డిగ్రీలు యూటర్న్ తీసుకుంది. ప్రాథమిక హక్కులు పవిత్రమైనవి, వాటిని టచ్ చేసే అధికారం పార్లమెంటుకు అస్సలు లేదని తేల్చి చెప్పింది. మరిది ఎలా సాధ్యమైంది? రాజ్యాంగంలోని ఆర్టికల్ 13 ప్రకారం ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే ఏ చట్టమైనా చెల్లదు. ఇక్కడే కోర్టు ఒక తెలివైన వాదన చేసింది. రాజ్యాంగ సవరణ కూడా ఒక రకమైన చట్టమే అని వ్యాఖ్యానించి పార్లమెంట్ అధికారానికి ఒక గీత గీసేసింది. సుప్రీంకోర్టిచ్చిన ఈ తీర్పు పార్లమెంటును ఒక రకంగా కుదిపేసింది. తమ అధికారాన్ని న్యాయస్థానం ఎలా ప్రశ్నిస్తుంది అని వాళ్లు భావించారు. దీంతో కోల్పోయిన అధికారాన్ని మళ్లీ తిరిగి సంపాదించుకోవడానికి పార్లమెంటు రెడీ అయింది. ఇది భారతదేశంలోని రెండు అత్యున్నత వ్యవస్థల మధ్య ఒక చారిత్రాత్మక ఘర్షణకు రంగం సిద్ధం చేసింది. ఈ అధికార యుద్ధం ఇంకా ముదిరింది. పార్లమెంట్ ఏకంగా 24వ సవరణతో బదిలిచ్చింది. రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా చివరకు ప్రాథమిక హక్కులతో సహా సవరించే సంపూర్ణ అధికారం మాకుంది అని ప్రకటించుకుంది. ఇక బంతి సుప్రీంకోర్టు కోర్టులోకొచ్చింది. అప్పుడొచ్చింది చారిత్రాత్మక కేశవానంద భారతి కేసు. ఇక్కడ న్యాయస్థానం ఒక అద్భుతమైన మధ్యమార్గాన్ని చూపించింది. సరే, మీకు సవరించే అధికారం ఉంది, మేం కాదనట్లేదు. కాని రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని, అంటే దాని ఆత్మను మార్చే అధికారం మాత్రం మీకు లేదు అని తేల్చిచెప్పింది. ఈ కేశవానంద భారతి కేసు, ఇది కేవలం ఒక తీర్పు కాదు. అది భారత రాజ్యాంగ చరిత్రలోనే ఒక శాశ్వతమైన మైలురాయి. ఇక్కడే మన ప్రజాస్వామ్యానికి ఒక రక్షణ కవచంలా నిలిచే మౌలిక స్వరూప సిద్ధాంతం అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ పుట్టింది. అసలు ఏంటి మౌలిక స్వరూప సిద్ధాంతం? సింపుల్గా చెప్పాలంటే ఇది చాలా తెలివైన ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్. ఒకవైపు పార్లమెంట్ అధికారాన్ని గౌరవిస్తుంది, అదే సమయంలో మరోవైపు రాజ్యాంగం యొక్క ఆత్మను కాపాడుతుంది. ఇంకోలా చెప్పాలంటే మీరు మీ ఇంటిని అందంగా మార్చుకోవచ్చు, రంగులు వేసుకోవచ్చు, కాని దాని పునాదుల్నే పెకిలించలేరన్నమాట. సరే, ఇక్కడే అసలు పెద్ద ప్రశ్న వస్తోంది. పార్లమెంట్ మౌలిక స్వరూపాన్ని మార్చకూడదు, అంతా బావుంది. కాని అసలా మౌలిక స్వరూపం అంటే ఏమిటి? ఏవి ఆ లక్షణాలు? ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఈ పదం మన రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఇదొక ఫిక్స్డ్ లిస్ట్ కూడా కాదు. కాలక్రమేణా వేర్వేరు కేసులను బట్టి న్యాయస్థానమే దీనికి అర్థాన్నిస్తూ వస్తోంది. గడిచిన సంవత్సరాల్లో వివిధ కేసుల ద్వారా న్యాయస్థానం ఈ రాజ్యాంగం అనే భవనానికి పునాది స్తంభాలు ఏవో గుర్తించింది. ఉదాహరణకు, రాజ్యాంగమే సుప్రీం అనే సూత్రం, మన దేశ లౌకిక స్వభావం, ప్రభుత్వం యొక్క 3 అంగాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల మధ్య అధికారాల విభజన, మరియు అన్నింటికన్నా ముఖ్యంగా పార్లమెంటు చేసే చట్టాలను సమీక్షించే న్యాయస్థానాల అధికారం. ఇవి కేవలం చట్టాలు కావు, ఇవి భారత ప్రజాస్వామ్యానికి పునాది రాళ్ళు. ఈ సిద్ధాంతం కేవలం పుస్తకాలకే పరిమితం కాలేదు. ఇది నిజమైన అధికార యుద్ధాల్లో
ఒక పదునైన ఆయుధంగా మారింది. చూడండి, 1975లో ఇందిరాగాంధీ కేసులో స్వేచ్ఛాయుత ఎన్నికలు అనేవి రాజ్యాంగ మౌలిక స్వరూపం అని కోర్టు చెప్పి ఒక ఎన్నికల చట్ట సవరణను కొట్టివేసింది. 1980 మినర్వా మిల్స్ కేసులో న్యాయ సమీక్ష అధికారాన్ని లాగేసుకోవాలని చూసినప్పుడు అది మా మౌలిక అధికారం, దాన్ని టచ్ చెయ్యలేరు అని కోర్టు గట్టిగా నిలబడింది. సో ఈ సిద్ధాంతం రాజ్యాంగ సవరణలను సైతం కొట్టివేయగల ఒక శక్తివంతమైన సాధనంగా నిరూపించబడింది. సరే, ఇప్పుడు ఈ కథ క్లైమాక్స్కి వచ్చేద్దాం. పార్లమెంట్ తన సర్వాధికారాన్ని నిరూపించుకోవడానికి చేసిన చివరి మరియు అతిపెద్ద ప్రయత్నమిది. దీనికి సుప్రీంకోర్టు ఎలా స్పందించి రాజ్యాంగ సంరక్షకుడుగా తన స్థానాన్ని ఎలా శాశ్వతం చేసుకుందో చూద్దాం. ఇది ఈ న్యాయచదురంగంలో ఒక చెక్మేట్ వేసే ప్రయత్నంలాంటిది. 42వ సవరణ ద్వారా పార్లమెంట్ మా సవరణ అధికారం అన్లిమిటెడ్, దాన్ని ఏ కోర్టులోనూ ప్రశ్నించడానికి వీల్లేదు అని ప్రకటించింది. కాని మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు ఈ ఎత్తును అద్భుతంగా తిప్పికొట్టింది. న్యాయ సమీక్ష అనేది కేవలం మా అధికారం కాదు, అది రాజ్యాంగం యొక్క మౌలిక లక్షణం, దాన్ని మీరే కాదు ఎవ్వరూ తొలగించలేరు అని తేల్చి చెప్పింది. గేమ్ సెట్ మ్యాచ్. ఈ ఒక్క కొటేషన్ మొత్తం మౌలిక స్వరూప సిద్ధాంతం వెనక ఉన్న లాజిక్ని అద్భుతంగా వివరిస్తుంది. చూడండి, రాజ్యాంగమే పార్లమెంటుకు పరిమిత అధికారాన్ని ఇచ్చింది. మరి ఆ పరిమిత అధికారాన్ని ఉపయోగించి పార్లమెంట్ తన అధికారాన్ని అపరిమితంగా ఎలా మార్చుకోగలదు? మార్చుకోలేదు. ఇది రాజ్యాంగాన్ని రాజ్యాంగం నుంచే కాపాడే ఒక తెలివైన వాదన. సో ఫైనల్గా ఈ సిద్ధాంతం యొక్క సారాంశం ఇదే. ఇది ఒక సేఫ్టీ వాల్వ్, ఒక రక్షణ కవచం. మెజారిటీ ఉన్న ప్రభుత్వం తన బలాన్ని ఉపయోగించి రాజ్యాంగం యొక్క గుండెలాంటి మూలసూత్రాలను మార్చకుండా నిరోధించడానికి న్యాయ వ్యవస్థ నిర్మించిన ఒక అభేద్యమైన కోట. ఇది మన ప్రజాస్వామ్యానికి, మన రాజ్యాంగ విలువలకు ఒక శాశ్వతమైన గ్యారంటీ అన్నమాట. మనం ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. ఈ మౌలిక స్వరూప సిద్ధాంతమనేది రాజ్యాంగంలో ఎక్కడా రాసిలేదు, కానీ అది మన ప్రజాస్వామ్యాన్ని కాపాడింది. మరి ఒక దేశం యొక్క ఆత్మను కాపాడటానికి ఇలాంటి అలిఖిత నియమాలు, నమ్మకాలు మరియు విలువలు ఎంత ముఖ్యమైనవి అంటారు? దీని గురించి ఆలోచించండి.